హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అయితే టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ వేస్తున్నానండి. ముందు రోజు నైట్ మా అత్తయ్య అయితే ఇడ్లీ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారండి. ఇంకా నేను పొద్దున్నే దాన్ని తీసి వేరే దాంట్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. అయితే నా ఓల్డ్ వీడియోస్లోనండి ఇడ్లీ పిండి, దోశ పిండి పులుసు పైన కూడా ఎలా వాడుకోవచ్చు, అయితే పులవకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ అనేది ఆ వీడియోలో చెప్పానండి. ఎప్పుడైనా మనం పిండి మొత్తంలో సాల్ట్ వేసి కలపకూడదండి. విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకుంటేనండి వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పిండి 2-3 రోజులు అయినా అంత పులుపు రాదండి. కొంతమంది వారం రోజులు కూడా స్టోర్ చేస్తారండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు తెలియని వాళ్ళకు కూడా ఆ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి. అలానే నేను ఇడ్లీలో అయితే ప్లేట్లోకి కొంచెం నెయ్యి అయితే రాస్తానండి. నెయ్యి రాసేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే వేసానండి. ఇడ్లీలు నేను వేసిన తర్వాత పెడితే కదిలిపోతుందండి, అందుకని ముందుగా ప్లేట్లు దాంట్లో పెట్టుకొని ఇడ్లీలు వేసుకున్నానండి. అప్పుడు తీసేటప్పుడు చాలా చక్కగా వస్తాయండి నెయ్యి రాసుకోవడం ద్వారా. నా పాత ఇడ్లీ పాత్ర ఉండేదండి, అది పాడైపోయింది. అయితే ఇది మా హస్బెండ్ రిలయన్స్ ట్రెండ్స్లో ఏదో షాపింగ్ చేస్తే ఏదో గిఫ్ట్ కింద ఇచ్చారండి. ఇది ఎంతో అబోవ్ పర్చేస్ చేస్తే వచ్చిందండి. స్టీల్ వండి చాలా బాగుంటాయండి ఇడ్లీ. ఒకసారికి సరిపోతుందండి, ఎప్పుడన్నా అవసరమైతే ఇంకొక ప్లేట్ పెడతానండి, అంతే. చాలా బాగుందండి అదైతే. అలానే ఇంకా టీ అయితే పెట్టేస్తున్నానండి. నాకు మా అత్తయ్యకి ఇద్దరికి పొద్దున్నే టీ తాగే అలవాటు అయితే ఉందండి. ముందుగా నీళ్ళు, టీ పొడి, పంచదార వేసి కొంచెం సేపు మరిగించుకున్నానండి. తర్వాత కొంచెం పాలైతే యాడ్ చేశానండి. ఇద్దరము ఎక్కువ కాదండి, కొంచెం కొంచెమే తాగుతాం. ముందు వాటర్ తాగి తర్వాత కొంచెం అయితే టీ తాగుతామండి. అయితే నేను ముందు రోజు తయారు చేసుకున్న పొడి ఉంది కదండి, శొంఠి పొడి, అదైతే లాస్ట్లో యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మరగనిచ్చానండి. అయితే పాలు కూడా వచ్చేసినాయండి. ఎక్కువసేపు టీ మరిగించకూడదంటండి. ఈ మధ్య నేను ఒక దాంట్లో చదివాను, మీడియంగా మరిగించుకొని తాగాలండి. ఎక్కువ మరిగించడం ద్వారా దాంట్లో ఉండే పోషకాలు అయితే పోతాయంటండి. ఇంకా చట్నీ చేయడానికండి ఇడ్లీలో సరుకులు అయితే అయిపోయినాయండి. వేరుశనగ గుళ్ళు కూడా లేవు, అందుకని ఈరోజు నేను టమాటా ఉల్లిపాయ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటుందండి, ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు 4-5 ఇడ్లీ తినేవారు ఇది చేస్తే ఒక 10 ఇడ్లీ అయినా తింటారండి. దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. అయితే టమాటాలు 4, ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఇంక ఇందులోకి మీరు ఏమీ యాడ్ చేసే పని లేదండి. 2 days వరకు ఉంటుందండి, నాకు తెలిసి మేము నెక్స్ట్ డే కూడా తిన్నాము. ఎందుకంటే నేను, అత్తయ్య, పిల్లలకి మా అందరికీ సరిపోవాలని చెప్పి 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అయితే చేసేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎండుమిరగాయలతో చేసుకుంటాము. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చెప్తానండి నేను. అలానే ఈరోజు మంచి మాట గురించి మనం మాట్లాడుకుందామండి. అదేంటంటే అండి, ఎవరైనా మీతో అవసరం ఉందనుకుంటే మిమ్మల్ని పొగుడుతూ మీ చుట్టే తిరుగుతూ ఉంటారండి. మీతో అవసరం లేదనుకుంటే మిమ్మల్ని ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారండి. అలాంటి వాళ్ళని అసలు ఎప్పటికీ నమ్మకూడదండి. ఎందుకంటే మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడకూడదండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలండి, అంతేకాని మనతో అవసరం ఉందంటే మన వెనకాల తిరుగుతూ మనల్ని పొగుడుతూ ఉండేవాళ్ళని, మనతో అవసరం లేదనుకుంటే మనం ఏది చేసినా విమర్శించే వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. మీరు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా అండి? నేనైతే చాలామందిని చూశానండి. మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో. అలాంటి మనుషుల్ని అయితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం అంతా అలానే ఉందండి. మనం మంచి చేస్తే మంచి చేసామంటున్నారు, చెడు చేస్తే చెడు చేసామంటున్నారు. మనం ఏది చేసినా తప్పని అంటారండి, అనేవాళ్ళు ఎలాగైనా అంటూనే ఉంటారు. ఇంకా అలా నేను అన్ని టమాటాలు, ఉల్లిపాయలు కూడా మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్, టమాటాలను కూడా వేసి బాగా మగ్గనివ్వండి. టమాటాలు కూడా బాగా మగ్గాలండి, అందులో వాటర్ అంతా బయటికి పోయేంత వరకు మెత్తగా మగ్గితే
మనకు చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక తర్వాత ఉల్లిపాయలను అయితే యాడ్ చేశానండి. తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఎవరైనా నా ముందు వీడియోస్ చూడకపోతే దయచేసి చూడండి. అందులో మంచి మంచి హెల్త్ టిప్స్ వస్తాయండి. వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. తెలియని వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. మీరు చూసి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి టిప్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు ఇంక టిఫిన్ చేసిన తర్వాత పాలు ఇస్తానండి, పాలు తాగుతారు. ఇంతలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయినాయండి. ఇంకా మా పెద్ద బాబు అయితే కొంచెం ఫీవర్ వచ్చిందండి. పిల్లలకి వర్షాకాలం చలికాలం అంటేనే ఏ ఒకటి వస్తూ ఉంటాయి. ఇంకా లేచి బ్రష్ చేశాడు. కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేస్తున్నాం కదండి, సిరప్స్. కొంచెం నీరసంగా ఉంటే ఇంక 2 ఇడ్లీ పెట్టి కరివేపాకు కారం ఉందండి ఇంట్లో, ఆ కారం అయితే వేసి బాబుకి పెట్టేశానండి. వాడు ఇంకా తింటూ ఉన్నాడు. ఇంకా మా చిన్న బాబుకి అయితే చట్నీ ఉండాలండి. చట్నీ లేని వాడు ఏ టిఫిన్ తినడు. పెద్దోడేమో చట్నీ అసలు తినడు, చిన్నోడేమో చట్నీనే కావాలంటాడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారండి. ఇంకా ఈ చట్నీ అయిపోయేలోపు ఇది వేసి చిన్న బాబు పెట్టచ్చులే అని పెద్ద బాబు కరివేపాకు కారం వేసానండి. పిల్లలు కారం అస్సలు తినడండి. మా పెద్ద బాబు ఎందుకో అర్థం కాదు. కారం తినాలి కదండి మగపిల్లలు. మా బాబు అస్సలు తినడు. కొంచెం కారం తింటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతాడండి. ఇంకా తినడం తక్కువ అవుతుంది, వాటర్ తాగడం ఎక్కువ అవుతుందండి. ఇంతలోపు టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయండి. అవి మగ్గిన తర్వాత వాటిని అయితే మిక్సీలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోనండి. ఆవాలు, కరివేపాకు వేసాను, తాలింపు గింజలు కూడా యాడ్ చేశానండి. ఇంకా మిక్సీ పట్టుకుని చట్నీని అయితే దాంట్లో వేసుకొని కొంచెం సేపు అలా ఉంచానండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉంచి తర్వాత నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చట్నీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని సపరేట్గా నేను షార్ట్లో కూడా పెడతానండి. ఇది ఫుల్ వీడియోలో యాడ్ చేశాను కదా, దాన్ని షార్ట్లో కూడా యాడ్ చేస్తానండి. చూడండి, చూస్తేనే ఎలా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇంకా మనం ఎక్కువ కూడా ఏమీ యాడ్ చేయలేదండి ఇందులో. మిగిలిన చిన్నులపాయలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ వేయలేదండి. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఇడ్లీకి, దోశల్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంక తర్వాత వెంటనే నేను మార్నింగే కర్రీ చేసేస్తానండి టిఫిన్ అయిపోగానే. ఇంకా మా ఇంటి దగ్గర ఒకళ్ళు అరటికాయలు అయితే ఇచ్చారండి, పచ్చి అరటికాయలు. వాటితో ఫ్రై చేద్దామని చెప్పి ముందుగా ముక్కలు అయితే మా అత్తయ్య కట్ చేసి ఇచ్చేసారండి నాకు. ఈలోపు నేను ఇంకా అవి అయితే తాలింపు పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి. ఎందుకంటే నేను తర్వాత మాకు ఓన్గా ఆఫీస్ ఉందండి, అక్కడికి వెళ్ళిపోతానండి. ఇంకా ఈ ఫ్రై ఒకటి చేసి ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు సాంబారు, రసము తీసుకొని వస్తానండి. ఎందుకంటే రసం కూడా చేసుకోవచ్చండి, అంత టైం ఉండదండి. అప్పటికి టిఫిన్, స్కూల్కి పంపించడము, ఈ కర్రీ చేయడము సరిపోతుంది. ముందు బాక్స్ అయితే పెట్టాలండి పెద్ద బాబుకి. అందుకని చెప్పేసి 11-11:30కి వస్తారండి బాక్స్ తీసుకెళ్ళడానికి. అందుకని కర్రీ అయితే చేసేస్తాను. చేసి నేను రెడీ అయ్యి వెళ్ళిపోతానండి. తర్వాత మా అత్తయ్య అయితే రైస్ వండేసి బాక్స్ పెడతారండి బాబుకి. ఇంకా నేను ఇలా పచ్చి అరటికాయలతో అయితే ఫ్రై చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇంకేమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఆనియన్ చట్నీ కూడా షార్ట్